దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతము, వైభవ లక్ష్మి వ్రతము, అష్టలక్ష్మిలు తలుచుకుంటే చాలా మంచిది. ఫస్ట్ పసుపు విఘ్నేశ్వరుని పూజ చేస్తాము. సంధ్యావేళ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ అంత ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి దీపాలు ముగ్గులు పెట్టుకుని పూజ మొదలెట్టుకుంటాం. పసుపు విఘ్నేశ్వరుని ఫస్ట్ పూజ చేసుకుంటాం. ఈ లక్ష్మీ కుబేర వ్రతానికి ఆశ్వేజ మాసమైన, కార్తీక మాసమైన, మార్గశిర మాసమైన, అమావాస్య అయినా, శుక్రవారమైన, గురువారమైన, మంగళవారము, ఈ శుక్రవారం పౌర్ణమి, ఇటువంటి గురువారం పుష్యమి, ఇటువంటి నక్షత్రాల రోజునైతే చాలా ఇష్టం అన్నమాట. ఆ శుభ నక్షత్రాలు, శుభయోగంలో, శుభగడియలో చేసుకుంటే మంచిది. ఎప్పుడు చేసుకున్నా మంచిదే. మంటపం ఏర్పరచుకోవాలి, పీట వేసుకోవాలి, అరటిపాకు చేసి అందు బియ్యం పోయాలి. బియ్యం పైన తూర్పు ముఖంగా యంత్రం ఉంచుకోవాలి, లేకపోతే కుబేరుడు విగ్రహం పెట్టుకోవాలి. యంత్రంపై గంధం, అక్షంతలు అన్ని పెట్టుకుని చెంబులో నీరు నింపి మామిడి మండలు ఉంచి పువ్వు మాలేసి గంధం వేసి, లేకపోయినా విగ్రహం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అన్నమాట. నవగ్రహాలు అంటే కంపల్సరీ నవగ్రహాలు ఆహ్వానించి నవధాన్యాలు విడివిడిగా గిన్నెలో ఉంచుకోవాలి, లేకపోతే విడివిడిగా అందులోనే నవగ్రహాలకి అట్లా పెట్టాలన్నమాట. నేను పెట్టాను చూడండి అట్లా. ఇట్లా చేసుకుని ఉదయాన్నే పూజ చేసుకుంటే మంచిది. అంటే ఏం తినకుండా చేసుకోవాలి కాబట్టి. అది పసుపుతో చేసిన వినాయకుడు పూజ చేసి మీ లక్ష్మీ కుబేర యంత్రం కానీ కుబేరుడు కానీ పూజ చేసుకోవాలి. ఈ ధనాకర్షణ లక్ష్మీ కుబేర పూజ ధనాకర్షణ అని చదువుకోవాలన్నమాట. ఈ పూజ ప్రతిరోజు అయినా చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసుకున్నప్పుడు నవగ్రహాల పూజ, లోకపాలకుల పూజ రెండు చేస్తాం. రెండు చేయక్కర్లన్నమాట. ఆవాహన చేసిన అవసరం కాకుండా ఎప్పుడైనా చేయవలసిన వాళ్ళ మటుకి కలశ పూజ, నవగ్రహ పూజ ఎప్పుడైనా అప్పుడప్పుడు చేసుకున్న వాళ్ళ మటుకి నవగ్రహ పూజ, కలశ పూజ అన్నీ చేయాలి. పూజ చేయక్కర్లేకుండా ఊరికే దండం పెట్టుకున్న వాళ్ళకి అష్టోత్తర శతనామాలు చదువుకున్నా సరిపోద్ది అన్నమాట. చదువుకుని వ్రతక చదువుకుంటే సరిపోద్ది అన్నమాట. మామూలు అన్ని పూజల్లాగానే ప్రార్థనా శ్లోకాల కృష్ణ శుక్లాంబరధరం అనుకుంటాం, దీపారాధన చేస్తాము, అపవిత్ర పవిత్ర అనుకుంటాము, కేశవాయ సహమాశ్వాస అనుకుని భూత వచ్చుటన ప్రాణాయామం చేసుకుంటాం. అప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కదా. ఇప్పట్లానే ప్రతి పూజలాగానే ఇది కూడా. కానీ ఇక్కడ శ్రీ ధనాకర్షణ శ్రీ లక్ష్మీ సహిత కుబేర వ్రతం అని చెప్పాలన్నమాట. ఏం చెప్తున్నానంటారా? శ్రీ ధనాకర్షణ శ్రీ లక్ష్మీ సహిత కుబేర వ్రతం అని నిర్విజ్ఞాన పరిసమాప్యార్థం అనుకుని మహాగణపతి పూజ చేసుకుంటాము, కలశ పూజ చేసుకుంటాం, గంగే జమునేశ్వరం అనుకుంటాం కదా. అప్పుడు విఘ్నేశ్వరుడు పూజ ప్రారంభించేస్తాం. విఘ్నేశ్వరుడు పూజ అయిపోయాక నైవేద్య తాంబూలాలు, నీరాజనం, మంత్రపుష్పం అన్నీ అయిపోయాక ఇప్పుడు లక్ష్మీ కుబేర వ్రతం పూజ చేసుకుంటాం, స్టార్ట్ చేస్తాం అన్నమాట. అప్పుడు కూడా సంకల్పం చెప్పుకుని ఇట్లా చెప్పుకోవాలన్నమాట. శ్రీ లక్ష్మీ కుబేర ధనాకర్షణ పూజాంకర్షి అని చెప్పుకోవాలి. అలాగే చూడండి, నవధాన్యాలు అట్లా పోసుకుని గిన్నెలు చిన్న చిన్న గిన్నెలో పెట్టుకోవాలి. లేకపోతే అట్లా నవధాన్యాలకి తర్వాత లోకపాలకులకు అలాగే దర్భ కంపల్సరీ కావాలి. ఈ లోకపాలకుల పూజ అప్పుడు దర్భ నిలబెట్టి పూజ చేస్తామట. ఇది కూడా చూడండి, శ్రీ లక్ష్మీ కుబేర ధనాకర్షణ పూజాంకర్షి అనుకుని వ్యాధి నాశ పూర్వకంగాని, అపమృత్యు పరిహార పూర్వకమని, సర్వజన వశీకరణార్థమని, దుష్ట గ్రహ పీడా నివారణార్థమని, భూత ప్రేత పిశాచాది సర్వారిష్ట నివారణార్థమని, సకల ఐశ్వర్య సిద్ధార్థమని, కులదేవత ప్రసాద సిద్ధార్థమని ఇట్లా చేసుకుంటే మంచిదన్నమాట. అలాగే వివాహం కావలసిన వాళ్ళు శీఘ్రమే వివాహ సిద్ధార్థం అని కూడా పూజ చేసుకుంటారు. యంత్రం కూడా పెట్టుకోవాలి. అది వరకు యంత్రం ఉండేది మిస్ అయింది నాది. యంత్రం లేకుండా కుబేర విగ్రహాన్ని పెట్టేసుకుంటున్నా. అప్పుడు పెట్టుకున్నప్పుడు ఓం గౌరీ నమః, పద్మాయ నమః, సత్యే నమః, ఓం మేధాయ నమః, సావిత్రే నమః, ఓం విజయాయ నమః, జయాయ నమః, ఓం దేవసేనాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం స్వాహాయ నమః, మాతృభ్య నమః, లోకమాతృభ్యో నమః, తృప్తియ నమః, పుష్టియ నమః, తుష్టియ నమః, ఆత్మదేవే నమః అనుకుని పూజ చేస్తామట. తర్వాత నవగ్రహాలు పూజ చేస్తాం. బుధుడికి, శుక్రుడికి, చంద్రుడికి, గురుడికి, సూర్యుడికి, కుజుడికి, కేతు, శని, రాహుకి అలా పట్టిక ఉంటుంది కదా. పట్టికలా అలా చేసుకుని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యచ రాహవ కేతవే నమః అనుకుని 9 మార్లు స్మరించుకుని ఆ పూజ చేస్తామట. అన్ని శ్లోకాలు ఉంటాయి. శ్లోకాలు చేసుకుంటామట. ఉలవలో పెడతాం. ఫస్ట్ సూర్యుడికి ఏమో గోధుమలు ఇష్టం కదా, చంద్రుడికి ఏమో వడ్లు ఇష్టం కాబట్టి, అంగారకుడికి కుజుడి కందులు ఇష్టం, బుధుడికి ఏమో పచ్చబెసలు ఇష్టం కాబట్టి, బృహస్పతికి శనగలు ఇష్టం కాబట్టి, శుక్రుడికి బొబ్బర్లు ఇష్టం, శనికి నల్ల నువ్వులు ఇష్టం కాబట్టి, రాహువుకి ఏమో మినువులు, కేతువుకి ఉలవలు కాబట్టి ఈ నవగ్రహ దేవతాభ్యో నమః అనుకుని ఇవన్నీ పెట్టి పూజ చేస్తామన్నమాట. ఆ నవగ్రహాలు కూడా వస్త్రాలు, ఆవాహన, ఆసనార్థం అన్నిట్లో పూజ చేస్తాం. అయిపోయాక వాళ్ళకి పూజలు చేసేసి పునరాగమన అనుకుని మళ్ళీ లోకపాలకు పూజ చేయాలన్నమాట.
ఇక్కడ కూడా ప్రాణాయామం అది చేసుకుని దర్భ మీద పూజ చేయాలి. దర్భ అనేది ఆ దేవత యొక్క చిహ్నంగా గుర్తించగా చెప్తారు. శ్రీ మహాలక్ష్మి ధనాకర్షణ శ్రీ కుబేర భుజంగ భూతం బ్రహ్మ విష్ణు త్రయంబక క్షేత్రపాల పూజాంకరిష్య అని పూజ చేసుకోవాలన్నమాట. బ్రహ్మాది దర్భని బ్రహ్మాదిని ఆవాహ్యం అనుకుని అక్కడ కూడా అన్ని రకాలు శ్రీలక్ష్మి విష్ణుభ్యనం అనుకుని ధ్యాయం ఆవాహన అవన్నీ చేస్తాం కదా, అట్లా మళ్ళీ అన్ని పూజలు చేసేసి నైవేద్యాలు అన్ని పెట్టేశాక మళ్ళీ లాస్ట్లో బ్రహ్మాదిభ్యో నమః యథాస్థానం ప్రతిష్ఠమని మళ్ళీ చెప్పేసుకుని తర్వాత శ్రీలక్ష్మి కుబేర ధనాకర్షణ పూజ అని మొదలు పెట్టుకుంటామన్నమాట. దీంట్లో అంతా కూడా శ్రీ సూక్తం తోటి పూజ అంతా ఉంటది. ఆవాహనం అనుకుని ఆశనార్థాన్ని హిరణ్యవర్ణం హిరణ్య ఆ శ్లోకాలతోటే ఆ లక్ష్మీ యంత్రంతో ఆ మీద పూజ చేస్తామంట. లక్ష్మీ కుబేర యంత్రంపై కలశం మీద పూజ చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లానే సేమ్ శ్రీ సూక్తంతో అది ఆవాహన అనుకుని హిరణ్యవర్ణం హరణ్యం సువర్ణ రజిత సజాం చంద్ర హిరణ్మయం లక్ష్మి జాతవేదు మమావహాని, అలాగే అగస్త్యే మహాలక్ష్మి కుబేర సహితో భవ యావత్ పూజాం సమాప్తేయ తత్ గృహత్వం స్థితిం స్థిరం శ్రీ ధనాకర్షణ శ్రీ కుబేర సహిత శ్రీ మహాలక్ష్మి నమః అనుకుని అస్మిన్ యంత్రే కుబేర ఆవాహ్యం అని ఇద్దరిని ఆహ్వానించుకుని పూజ చేసుకుంటామన్నమాట. బుక్స్ ఎక్కడైనా దొరుకుతాయి, బుక్స్ తీసుకుని పూజ చేసేసుకోవచ్చు. మనమే నవగ్రహాలను అట్లా పెట్టుకుని ఎవరైనా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది కుబేరుని ఆహ్వానం చేస్తాం, అమ్మవారిని ఆహ్వానం చేసుకుని ప్రాణప్రతిష్ఠం చేసుకుని అట్లా లక్ష్మి యంత్రం మీదము యంత్ర గాయత్రి అనుకుని ఓం యంత్ర మంత్ర రాజాయ యుద్మహే మహాయంత్ర మంత్రాయ ధీమహి తన్నో యంత్ర మంత్ర ప్రచోదయాత్ అని పూజ చేసుకుంటాం. అలాగే శ్రీలక్ష్మి కుబేర గాయత్రి అని ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మీ చ విద్మహే కుబేరయుక్తా చ ధీమహి తన్నో లక్ష్మి కుబేరో ప్రచోదయాత్ అని ఇట్లా పూజ చేసుకుంటాం. బుక్ దొరుకుతుంది, ఎదుక్కుని కొనుక్కోండి, ఎంత ఈజీ ఇది కొనుక్కొని చేసుకుంటే బాగుంటది. ఈ శ్రీ సూక్తంతో శ్రీ సూక్తం చదువుతూ వరుసగా చదువుతూనే ఈ ప్రతిదానికి ఆవాహనం పాద్యం ఆసనం కూడా చెప్పాను కదా ఫస్ట్ తామ ఆవాహ జాతవేద లక్ష్మి మనపగామిని యస్సాహిరణ్యం దెయ్యం కామస్సం పురుషాన్ని, ఇదంతా శ్రీ సూక్తమే కదా. అట్లా చెప్తూ ఒక్కో 2 శ్లోకాలు చెప్తూ శ్రీ ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీ కుబేరాయ నమః అనుకుని పాద్యం అని, అలాగే ఇంకా తర్వాత శ్లోకం అలా చెప్పేసుకుని గంగాది పుణ్యతీర్థాన్ని ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీ కుబేరాయ నమః అర్ఘ్యం అని, అట్లా అన్నిటి అర్ఘ్యం పాద్యం ఆచమనం స్నానం అన్ని అట్లనే ధనాకర్షణ కుబేరాయ అనుకుని చేయాలన్నమాట. పంచామృత స్నానం, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర, కుంకుమ, మంగళసూత్రం అని కూడా ఉంటది. మంగళసూత్రం వద్ద అక్షంతలు, ఏది లేకపోయినా అక్షంతలు చల్లుతామట. యజ్ఞోపేతం గంధం ఏదైనా సరే శ్రీ ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీ కుబేరాయ నమః అనుకోవాలి. ఆభరణార్థం కూడా అట్లా అక్షంతలు కానీ ఆభరణాలు ఏదైనా పెట్టచ్చు. అట్లాగే అక్షంతల తర్వాత పుష్పం ఏది చెప్పినా సరే శ్రీ ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత కుబేరాయ నమః అనుకుని పూజ చేయాలన్నమాట. తర్వాత శ్రీ మహాలక్ష్మి అదంగా పూజ చేస్తాం కదా, చపలాయనమ చెంచరాయనం పుష్టియనమ ఇవన్నీ మామూలు పూజల్లో ఎట్లా ఉంటుందో అంతా అలాగే చేస్తాం. సర్వాంగాన పూజయామనుకుని చేస్తామట. అది చపలాయనమ చెంచరాయనమ పుష్టియనమ శివాయనమ కమలాయనమ అనఘాయనమ సురభ్యనమ విష్ణువల్లభాయనమ సుధాయనమ పద్మహస్తాయనమ వసుధారాయనమ వసుప్రదాయనమ ధర్మనీతాయనమ కంబుకంఠయనమ కామాక్షనమ చంద్రవదనమ సిరియనమ భువనేశ్వరనమ నచ్చి పూజ చేసుకుని లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకుంటే మంచిది. ఇది నేను చదువుతున్నాను, ఇది కూడా అందరూ విన్నా మంచిదే, అందరికీ వచ్చిందే చదువుతున్నాను. స్పీడ్గా చదివేస్తా. ఓం ప్రకృతి నమః వికృతి నమః విద్యాయ నమః సర్వభూతహిత ప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః విభూత్యై నమః సురభ్యై నమః పరమాత్మనే నమః వాచ్యాయ నమః పద్మాలయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచ్యాయ నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః హిరణ్మయ నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః ఓం విభావర్త్య నమః ఆదిత్య నమః దిత్య నమః దేప్తాయ నమః వసుధాయ నమః వసుధారిణి నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్ష నమః ఓం క్రోధ సంభవాయ నమః అనుగ్రహపదాయ నమః బుద్ధ్యాయ నమః అనఘాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దేప్తాయ నమః లోకశోక వినాశిని నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాతృ నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షయ నమః పద్మసుందరాయ నమః పద్మోద్భవాయ నమః పద్మముఖ్యాయ నమః పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యాయ నమః పద్మినీయ నమః ఓం పద్మగంధిని నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదముఖ్య నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్ర సహోదరి నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః ఇందుచేతులాయ నమః ఆహ్లాదరణి నమః పుష్టియ నమః శివాయ నమః శివకత్య నమః సత్య నమః విమలాయ నమః విశ్వజనని నమః తుష్టియ నమః దారిద్ర్యనాశిని నమః ఓం ప్రీతి పుష్కరిణి నమః శాంతాయ నమః శుక్లమాలాంబయ నమః శ్రీయ నమః భాస్కర్య నమః బిలవలనాయ నమః వరారోహయ నమః యశస్వయ నమః
वसुंधराय नमः उदारांगे नमः हरिण्ये नमः हेमालिनी नमः दण्डांकत्ये नमः ओम सिद्धये नमः श्रेण सौम्ये नमः सुप्रदाय नमः ओम नृप्रवेशगतानंदाय नमः वरलक्ष्मी नमः वसुप्रदाय नमः शुभाय नमः हिरण्यप्राकाराय नमः समुद्रनीयाय नमः जयाय नमः मंगलादेवी नमः ओम विष्णु वक्षस्थलस्थाय नमः विष्णुपत्न्ये नमः प्रसन्नाक्षय नमः नारायण समास्ताय नमः दारिद्र्यतमसिने नमः देवी नमः सर्वोपद्रव वारिणे नमः नवदुर्गाय नमः महाकाली नमः ब्रह्म विष्णु స్వాత్మే నమః త్రికళ జ్ఞాన సంపన్నే నమః ఓం భువనేశ్వరి నమః అనుకుని పూజ చేసేసుకుంటాం. తర్వాత ఈశాన్యాది పూజని ఈశాన్య నమః శిరిణి నమః మారుతభ్యో నమః సూర్యాయ నమః విశ్వకర్మణే నమః ఓం గురవే నమః అదర్వాంగ అపయోభ్యాయ నమః ఓం ప్రజాపతే నమః విశ్వేభ్యో దేవేభ్యో నమః అమరరాజాయ నమః అశ్వభ్యాం నమః మిత్రవరుణ్యాభ్యో నమః విష్ణువే నమః ఈశానాదిభ్యో నమః అని షోడశోపచార పూజాది పుష్పాలు సమర్పణ పూజ చేసి ఇంకా కుబేర పూజ మొదలెడతామట. ధనధాయ నమస్తుభ్యం నిధి పద్మాయతే నమః భవంతు తవ ప్రసాదాన ఏ ధనధాన్యాది సంపదః కుబేర పుష్పకమిదం నిధిభిర్నవాభిర్ధితుం స్వర్ణవర్ణం ప్రకాశం మనసా భావో నమామ్యహం సవాహన యశేష శర్వ పుణ్య జనేశ్వర అవాహితో మయ భక్త్యాం పూజయామని చేసుకుని మళ్ళీ అలాగే కుబేర అంగ పూజ త్రయంబకారము గుహే ఇట్లా అంగ పూజ కూడా చేసుకుంటాం అన్నమాట. ఇన్ని దాంట్లో ఉంటాయి, మళ్ళీ ఎక్కువైపోద్ది ఎంత అని చదవట్లా. కుబేర అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుందాం, మంచిది కాబట్టి చదువుకుందాం. మిగతా పూజ ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీ అష్టోత్తరాలు కుబేర అష్టోత్తర శతనామావళి చదువుకున్నా సరిపోతుందని చెప్తారు కూడా. పూజ చేయలేకపోయినా ఇది విని ధ్యానం చేసుకున్నా సరిపోతుంది అన్నమాట. ఓం కుబేరాయ నమః ఓం ధనదాయ నమః ఓం శ్రీమతే నమః ఓం యక్షేశాయ నమః ఓం కుహ్యకేశ్వరాయ నమః ఓం నిధీశాయ నమః ఓం శంకర సుఖాయ నమః ఓం మహాలక్ష్మీ నివాస భువయే నమః ఓం పూర్ణాయ నమః ఓం పద్మదేశ్వరాయ నమః ఓం శంఖాఖ్య నిధి నాథాయ నమః ఓం మకరాఖ్య నిధి ప్రియాయ నమః ఓం సుఖ సంస్థ నిధి నాయకాయ నమః ఓం ముకుంద నిధి నాయకాయ నమః ఓం కుందాఖ్య నిధి నాయకాయ నమః ఓం నీల నిత్యాదిపాయ నమః ఓం మహతే నమః ఓం వరనిత్యాదిపాయ నమః ఓం పూజ్యాయ నమః ఓం లక్ష్మీ సామ్రాజ్యదాయకాయ నమః ఓం ఇలపిలాపతయే నమః ఓం కోశాధీశాయ నమః ఓం కిలోచితాయ నమః ఓం అశ్వరూపాయ నమః ఓం విశ్వవంద్యాయ నమః ఓం విశేష జ్ఞానాయ నమః ఓం విశారదాయ నమః ఓం నలకోబరనాథాయ నమః ఓం మణిగ్రీవ పిత్రే నమః ఓం గూఢ మంత్రాయ నమః ఓం వైశ్రవణాయ నమః ఓం చిత్రలేఖ ప్రియాయ నమః ఓం ఏకపించాయ నమః ఓం అలకాధీశాయ నమః ఓం పౌలస్త్యాయ నమః ఓం నరవాహనాయ నమః ఓం కైలాసశైల నిలయాయ నమః ఓం రాజదాయ నమః ఓం రావణాగ్రజాయ నమః ఓం చిత్రచైత్రరథాయ నమః ఓం ఉద్యాన విహారాయ నమః ఓం విహార సుకుతూహలాయ నమః ఓం మహోత్సాహాయ నమః ఓం మహాప్రాజ్ఞాయ నమః ఓం సార్వభౌమాయ నమః ఓం అంగనాథాయ నమః ఓం సోమాయ నమః ఓం సౌమ్యాధీశ్వరాయ నమః ఓం పుణ్యాత్మనే నమః ఓం పురోహూత శ్రీయాయ నమః ఓం సర్వపుణ్య జనేశ్వరాయ నమః ఓం నిత్యకీర్తయ నమః ఓం నీతి నేత్రే నమః ఓం లంకాహాక్త ననాయకాయ నమః ఓం యక్షాయ నమః ఓం పరమశాంతాత్మనే నమః ఓం యక్షరాజాయ నమః ఓం యక్షిణీకృతాయ నమః ఓం కిన్నరేశాయ నమః ఓం కింపురుషాయ నమః ఓం నాథాయ నమః ఓం ఖడ్గాయుధాయ నమః ఓం వశినే నమః ఓం ఈశాన దక్ష పార్శ్వేస్థాయ నమః ఓం వాయునామ సమాశ్రయాయ నమః ఓం ధర్మ మార్గేక నిరతాయ నమః ఓం ధర్మ సమ్ముఖ సంస్థితాయ నమః ఓం నిత్యేశ్వరాయ నమః ఓం ధనాధ్యక్షాయ నమః ఓం అష్టలక్ష్మి ఆశ్రిత నిలయాయ నమః ఓం మనుష్యధర్మిణే నమః ఓం సుకృతాయ నమః ఓం కోశలక్ష్మి సమాశ్రితాయ నమః ఓం ధనలక్ష్మి నిత్యవాసాయ నమః ఓం ధాన్యలక్ష్మి నివాస హృదయ నమః ఓం అష్టలక్ష్మి సదావాసాయ నమః ఓం గజలక్ష్మి స్థిరాలయాయ నమః ఓం రాజ్యలక్ష్మి జన్మగేహాయ నమః ఓం ధైర్యలక్ష్మి కృపాశ్రయాయ నమః ఓం అఖండైశ్వర్య సంయుక్తాయ నమః ఓం నిత్యానందకదాయ నమః ఓం శుకాశ్రయాయ నమః ఓం నిత్యకృపాయ నమః ఓం నిధిధారయ నమః ఓం నిరాశాయ నమః ఓం నిరుపద్రవాయ నమః నిరుప్రధావాయ నమః ఓం నిత్యకామాయ నమః ఓం నిరాక్షాశాయ నమః ఓం నిరూపాధిక వాసుభవాయ నమః ఓం శాంతాయ నమః ఓం సర్వగుణోపేతాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం
సర్వసంహితాయ నమః. ఓం శార్వాణి కరుణాపాత్రాయ నమః. ఓం శతానంత కృపాలయాయ నమః. ఓం గంధర్వకుల సంశ్రయాయ నమః. ఓం సౌగంధి కుసుమ ప్రియాయ నమః. ఓం సువర్ణ నగరీ వాసాయ నమః. ఓం నిధిపీఠ సమాశ్రయాయ నమః. ఓం మహామేరుత్తరస్థాయ నమః. ఓం మహర్షిగణ సంస్థాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం శోర్పణకా జ్యేష్ఠాయ నమః. ఓం శివపూజారథాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం రాజయోగ సమాయుక్తాయ నమః. ఓం రాజశేఖర పూజకాయ నమః. ఓం రాజరాజాయ నమః. ఓం కుబేరాయ నమః. అలా కుబేర అష్టోత్తరం అయిపోయాక అష్టలక్ష్మి పూజని అష్టలక్ష్మిలకి అదే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అని వాళ్ళకి కూడా షోడశోపచారి పూజ చేసి ధూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టేశాక ధనాకర్షణ మళ్ళీ అన్ని అయిపోయాక లాస్ట్ ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత కుబేరాయ నమః అనుకుని నైవేద్యం అన్ని పెట్టేసేయాలి. తాంబూలం, దక్షిణ, కర్పూర హారతి, నీరాజనం అన్ని ఇచ్చేసి పుష్పాంజలి అని మంత్రపుష్పం చెప్పుకుని మంత్రపుష్పం అప్పుడు మనం కోరికలన్నీ కోరుకుని చెప్పుకుని స్వామి దగ్గర వేసి యానికానాచి అనుకుని చదువుకుంటాం కదా. తర్వాత షోడశోపచార పూజని సహిత పూజ సమర్పణ, తర్వాత ప్రార్థన నమస్కారం అనుకుని అర్ఘ్యం సమాపన, మంత్రహీనం క్రియాహీనం ఇది కూడా చెప్పుకోవాలి కదా. ఇది కంపల్సరీ చెప్పుకోవాలి. ఆ తర్వాత అన్ని చెప్పేసాక శ్రీ ధనాకర్షణ మహాలక్ష్మి సహిత కుబేర ప్రీత్యర్థం అని చెప్పుకుని కామయమనః శ్రీ ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీ కుబేర పూజ ఫలస్థాన దత్తం అస్మిన్ లోకే సమస్త మంగళ అవాప్తయే తథం అస్మిన్ గృహే సర్వ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం బ్రాహ్మణ్య తుభ్యం అహం సంపత్తియే నమః అనుకుని తాంబూలం బ్రాహ్మణులకి ఇచ్చేసుకుని క్షమాపణ చెప్పుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తని త్వమేవ దాసశ్చ తత్వమేవ త్వమేవ బంధుశ్చ సకాత్మమేవ త్వమేవ విద్యాధరణ్యం తదస్తవం క్షమ్యతాం దేవి నారాయణ నమోస్తుని విష్కరవిందు మంత్రాని పాదాక్షరాని చ న్యూనాధిక అధిర్గతాని క్షమ్యతాం శ్రీ ధనేశ్వరి అనుకుని కాయేన వాచ మనసేంద్రియ అనుకుని అదే చెప్పేస్తలే. హృద్యాత్మనావా సుదేకా సుఖాత్ స్కరోమి యత్ సకలం పరస్మై నారాయణయే సమర్పయం అనుకుని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ధనేశ్వరి అనుకోవాలన్నమాట. పరమేశ్వరి అనుకుంటాం, అక్కడ ధనేశ్వరి అనుకుని అక్షింతలు కానీ ఏదోటి అక్షింతలు వేసుకుంటాం అన్నమాట. నమస్త ఉపచారం సమర్పయామనుకుని అనయా పూజయ శ్రీ ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత కుబేర ప్రీతం అనుకుని అక్షింతలు వేస్తామట. ఇప్పుడు అక్షింతల చేతితో పట్టుకుని కథలు ఉంటాయన్నమాట. కథలు చదువుకుంటున్నాం. వ్రత కథ ప్రారంభం అన్నమాట. మొదటి అధ్యాయము. వింధ్య పర్వత ప్రాంతాన మహావృక్ష లతాదులతో విరాజిల్లుతున్న నైమిషారణ్యమును ఒక మహారణ్యము కలదు. అందు తపో సంపన్నులు మహోదాది మునులు పురాణ పండితులు లోకోద్ధారకులు నిత్యం సన్నిహిత రూపులై సంచరించుచుండేవారు. ప్రతినిత్యం పురాణ శ్రవణం నిర్వహించుచు రాబోవు కాలగతి అతి భయంకరముగా ఉపద్రవములతో కూడుకుని ఉన్నట్లు జ్యోతిశాస్త్రము వక్కానించుచున్నది కదా. ఏమి చేయవలనో ఆలోచించమని మునులందరూ కలిసి శౌనికుని ప్రశ్నించరి. అంత సంతోష చిత్తుండై శౌనికాది మహర్షులందరూ నిత్య యాగములు నిర్వహించుకుని ప్రస్తుత విషయ చర్చ కొరకు పురాణ ప్రసిద్ధుండంగు సూత మహర్షిని విధి విధానముగా ఆహ్వానించరి. ఆతిథ్య మర్యాదలిచ్చి సభావేదిక మీద అలంకరింపచేసి సూతుల వారిని ఈ విధముగా ప్రశ్నించరి. ఓ సూత మహర్షి, మానవ లోకమునందు జనులు ఉపద్రవములను పోగొట్టుకునుటకు భార్యాభర్తల అన్యోన్య అనురాగముతో సౌభాగ్య సంతతిని పొందుటకు దారిద్ర్యాది బాధల నివారణకు దైవానుగ్రహమును పొందుటకు నేదైనా ఒక వ్రతమునున్నదో చదివిండని కోరిరి. అంత సూతుల వారు పురాణ వాజ్మయమంతయు తన దివ్యదృష్టితో ఆలోచించి, ఓ తపోధనులారా, నేను చెప్పినది ప్రశాంత చిత్తులే వినుడు. మీరు ధన్యజీవులై ఉండి పరులను తరింపచేయు ఒకానొక పవిత్రమైన కుబేర వ్రత విధానమును చెప్పుచున్నాను. ఇది స్కాంద పురాణ వాజ్మయమునందు తేట తెల్లమగుచున్నది. కలియుగాది యందు ఒకానొక వైశ్య కులజుడు పవిత్రవంతుడై యజ్ఞయాగాది విధులకు కడుంగు భక్తి శ్రద్ధలతో విధులు ఆచరించుచూ ఉండెను. అతనికి కలిమిలేములు కావడి కుండల వలె నుండెడివి. ఏ రోజునికి ఎంత ధనము కావలినో అంత మాత్రమే ధనము అనుకొనకుండా పొంది జీవనము చేయుచుండెను. అతని కోరిక మేరకు ధనము లభించక నానావిధ కష్టములు అనుభవించుచు
పురాణ వాజ్మేయ విధానమును చదువును ఆరంభించెను. కొన్ని దినములకు ధన ప్రాప్తి రూపమగు కుబేర వ్రత విధానమును ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును గాంచెను. తాను గాంచిన విధి విధాన సహితముగా వ్రతాదులను ఆచరించి ఇహపర సౌభాగ్యార్థ పుత్ర పౌత్రకాది రాజవంతుడై కడుకు దైవత్వము లీనమైనట్లు ఉండెను. అతని కథను అతడు ఆచరించిన కుబేర వ్రత విధానమును ధనలక్ష్మి అనుగ్రహమును చెప్పుచున్నాను వినుము. కార్తీక మాసమునందు గాని, శ్రావణ మాసమునందు గాని, ఆశ్వేజ మాసమునందు గాని, మాఘ మాసమునందు గాని, ప్రతి మాస పూర్ణిమ యందు గాని, ప్రతి గురువారం నందు గాని, ప్రతి శుక్రవారం నందు గాని, పంచాంగ శుద్ధి గల శుభలగ్నం నందు ఉదయమునందు వ్రతమును ఆచరించవలను. దంపతులు గాని ముత్తైదువులైన స్త్రీలతో వ్రతము ఆరంభించవలను. ఈ వ్రతము 11 సార్లు చేయనట్ల 11 సార్లు చేస్తే మనోవాంఛ శీఘ్రం లభించును. ధనలక్ష్మి అనుగ్రహంతో కుబేర రూపమైన ధన ప్రాప్తి కలుగుటకు సులభోపాయ మార్గమిదే. ఇది మొదటి అధ్యాయం పూర్తి కాగానే అది ప్రసాదాన్ని 3 భాగాలుగా చేసి నైవేద్యం ఒక భాగం నైవేద్యం సమర్పించి కర్పూరహారతి ఇవ్వాలి. ఇలా తదుపరి 2 అధ్యాయంలో నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలన్నమాట. 3 అధ్యాయాలు కదా అట్లా. ఇంకా వ్రత నియమ దినమునకు పూర్వము రోజున ఉదయం అభ్యంగ స్నానం. 2వ అధ్యాయం చెప్తున్నాను. 2వ అధ్యాయం వ్రత నియమ దినమునకు పూర్వము రోజున ఉదయం అభ్యంగ స్నానం ఆచరించి గృహమును నానావిధ రంగువలతో అలంకరించి పూజా మందిరాన్ని ఒక పీట ఉంచి దానిపై పసుపు వస్త్రం ఒకటి ఎవరచి బియ్యం పోసి ధనలక్ష్మీదేవి సహిత కుబేరముని పటమును దానిపై ఉంచి ఒక కలశమును పసుపు పూలతో అలంకారం చేసి టెంకాయ మీద రవిక ఉంచి కలశమును స్థాపించి పూజించవలను. వ్రతము మిగి వరకు అఖండ దీపారాధన ఆవునెయ్యితో ఉండవలను. ఒక్క పూట మాత్రమే భోజనాలను చేయవలను. చాప మీద మాత్రమే పరుండవలను. ఏది శుభసూచక వ్రత దీక్షగా నెరకవలను. అందుకనే వ్రతం చేయలేనోళ్ళు ఇవన్నీ చేయలేనోళ్ళు కథ చదువుకున్నా సరే అంతే ఫలితమని చెప్తున్నారు. క్లియర్గా చెప్పేశారు అన్నమాట. ఫస్టే చెప్పారు. వ్రత సామాగ్రినంతయు స్థిరపరుచుకుని కథ చదివేసుకుని అష్టోత్తరం చదువుకుంటే సరిపోద్దన్నమాట. వ్రత సామాగ్రినంతయు సిద్ధపరుచుకుని తొలుత గణేశుని పూజించి తదుపరి నవగ్రహాల దిక్పాలకులను వారి వారి మంత్రముతో అర్పించి ఒక కలశం మీద ధనలక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజించి పిదవ కుబేరదేవునికి ప్రతిరూపముగా ఒక వెండి రూపాయి ఉంచి లేదా కుబేర ప్రతిమకు పంచామృత స్నానాలు గావించి వ్రత విధానమునందు చెప్పబడిన అష్టోత్తర శతనామాలు చదువుచు వివిధ పుష్పములతో అక్షతలతో పూజించి గారెలు గురులు వడపప్పు వివిధ వంటకములతో నివేదన కల్పించి కుబేరుని కరుణించి లక్ష్మీదేవి అనతితో ధనవంతుని చేయగలదని పురాణంలో చెప్తున్నారు. పూర్వం కాంచీపురంన దేవదత్తుడు దేవదూరుడను 2 వైశ్యులు కలరు. వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారివేత్త, సూక్ష్మమైన తెలివి కలవాడు, దానధర్మవంతుడు, బహు సంతానంతో దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. దేవదూరుడు భక్తి లేనివాడు, మొండి ధైర్యం కలవాడు, సంతానము భార్య అన్యోత లేనివాడు, ధనము కలిగినను పిసినారితనముతో అత్యాశతో జీవనము చేయుచుండేవాడు. వారిద్దరూ వ్యాపారం నిమిత్తము అనేక గ్రామాలు తిరుగుచు దేవవరమున్నటి గ్రామం వచ్చినకు చేరిరి. అచ్చటి వ్యాపారము సరిగా జరగక తిరిగి అలసిపోయి ఒక దేవాలయం విడిదిగాంచిరి. ఆ దేవాలయం మహావిష్ణువు, లక్ష్మీదేవి, సూర్యాది నవగ్రహములది. ఇంద్రాది అష్టదిక్పాలకులు మున్నగు దేవతా పరివారమంతయు నిండి కలియుగ వైకుంఠధామముగా విరాజిల్లుచుండుచుండెను. అచ్చోట ఆయా దేవతార్చనను సల్పి ఒక మండప ప్రాంగమునందు 2 భోజనాదులను చేసి నిద్రించిరి. మరునాడు వేకోన నిద్ర మేల్కొని కాలకృత్యాదులు నిర్వహించుకుని 100 సంవత్సరాలు నిందబోచున్న భార్యాభర్తల వలె ఉన్న లక్ష్మీనారాయణుల వలె స్త్రీ పురుషులు వచ్చి, నాయనలారా, మీ దేవురు ఎందు నిమిత్తం ఇచ్చటకు వచ్చిరి? రాత్రి ఇచ్చట నిద్రించిరి కదా, మీరు సంతృప్తి చెందినారా? మీకేమైనా విచిత్రములు గోచరించినవా అని అడిగిన. అంతయ్య వర్తకులిద్దరూ ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి, మాది కాంచీనగరము, మేము దారిద్ర్యముచే కడంగుడు బాధలు నొందుచు వ్యాపారం కొరకు ఈ పల్లె వచ్చినాము. కొద్ది వ్యాపారం చేసినాము కాని ఫలం మాత్రం శూన్యం. అందుచే దైవ సన్నిధి యందు నిద్రించడం మేలని ఇచ్చోట బస గావించినాము. ఇప్పుడు మరి ఒక గ్రామం తరలి వెళ్ళుచుంటుమని నిరాశ గలవారిగా సమాధానమిచ్చిరి. నైవేద్యం కూడా మళ్ళీ కొంచెం సగం పెట్టేసి హారతి ఇవ్వాలి. 3వ అధ్యాయం వేగిరి పడవద్దు ఏది. 3వ అధ్యాయం వేగిరి పడవద్దు ఏది మహాక్షేత్రము ఇందు ధనలక్ష్మీదేవి కరుణచే కుబేరుని వద్ద ధనము మీరు పొందాలంటే
నేను చెప్పిన విధానం నాచరించినచో శీఘ్రముగా ధన ప్రాప్తి కలుగును అని విధానము కూడా చెప్పి అదృశ్యమైనారు. అంతటా వైశ్యులిద్దరును ఆశ్చర్యం నంది అచ్చోటనే నుండి వ్యాపారములు చేయుచు కొంతకాలము ఆ దేవాలయం నందు బస చేస్తూ వృద్ధ దంపతులు బోధించిన విధులు తూచా తప్పక ఇద్దరు వ్రతము చేయుచున్నారు. కాలము గడిచి పోచూ ఉన్నది. ఇంటిదారి మార్గము నవేశించుతూ లేరు. ధనము పొందవలనని ఆశతో వారి భార్య పుత్ర గృహాదులకు చేరిరి. వారి వారి పూర్వజన్మ సుకృతముచే వారు ఆచరించిన శ్రీ ధనలక్ష్మి కుబేర వ్రతాదులచే ఒకనాటి అర్ధరాత్రి పరమ పావన నేత్రియగు ధనలక్ష్మి యొక్క ధనాధిపతియగు కుబేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించగా వారిరువురు స్వప్నమున ధనలక్ష్మి కుబేరులు దీవించి వెళ్ళిరి. ఆ దీవెన ఫలితముగా మరునాడు ఉదయం మేలుకొనగానే పై వృత్తాంతమును ఒకరికొకరు తర్కించుకుని వ్యాపారాదులు చేయుచునుండేది. క్రమేపీ ధనవంతులుగా మారి కీర్తి గడించున్నారు. కొంతకాలము తర్వాత దేవదూరుడు ఐశ్వర్య మతముచే పిసినారంతనముచే ఆ ధనాకర్షణ శ్రీలక్ష్మి సహిత కుబేర వ్రతమును మరిచినాడు. వ్రతము ఆచరించకపోవటం వలన జ్యేష్ఠాదేవి వచ్చి దేవదూరుని గృహములో తాండవించుట ప్రారంభించెను. ఈ కారణంన దేవదూరుడు శ్రీలక్ష్మి కుబేర దేవత వలన పొందగలిగిన ఐశ్వర్య వ్యాపారంలో నష్టం వచ్చి ధనము కోల్పోయి తుదకు భార్య పుత్రులను అన్నపానాదులకు పస్తు ఉండవలసిన పరిస్థితి ఏర్పడెను. కాని దేవదత్తుడు మాత్రము తన ఐశ్వర్యం అంతయు ధనలక్ష్మి కుబేర దేవతల అనుగ్రహ ప్రసాదముగా భావించి వ్రతము క్రమం తప్పగా ఆచరించేవాడు. కావున అతని గృహములో అష్టలక్ష్మి దేవతను ఆశ్రయించి ఉండేది. ఒకనాడు తన అహంకారమును చంపుకుని దేవదూరుడు దేవదత్తుని సుగ్రహమున కేకి తనకు ఆర్థిక సహాయం చేయమని ప్రార్థించగా అంతటా దేవదత్తుడు, నీవు ఆ వృద్ధాంపతులు ఉపదేశించిన వ్రతము నియమముగా క్రమం తప్పి ఆచరించకపోవటం వలనే నీకు ఈ కష్టములు సంప్రాప్తించినవని అని జ్ఞప్తి చేసి కొంత ధనమును అసంగి పంపెను. ఈ విషయము వెంటనే భార్యాపుత్రులకు దేవదూరుడు తెలుపగా వారు వెంటనే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతము మరలా భక్తితో చేసి తమ తప్పిదము క్షమించమని శ్రీ లక్ష్మీ సహిత కుబేరదేవుని నివేడెను. తర్వాత వారు ధనలక్ష్మి కటాక్షముచే కొలది దినములకే వ్యాపారంలో లాభం వచ్చి ధనవంతులైరి. కాన ఆనాటి నుంచి అన్ని ప్రాంతములందు ధనలక్ష్మి కుబేర వ్రతమును ఆచరించి కృతార్థులగుచున్నారు. ఈ వ్రతము 11 సార్లు ఆచరించినచో ధనధాన్య వృద్ధి కలుగును. 5 సార్లు ఆచరించినచో సంతాన వృద్ధి కలుగును. 3 సార్లు ఆచరించినచో వివాహమగును. 16 సార్లు ఆచరించినచో వ్యాపార వృద్ధి కలుగును. 27 సార్లు ఆచరించినచో శాశ్వత ధన సౌభాగ్యవంతుడగును. 9 సార్లు ఆచరించినచో దారిద్ర్య బాధ నుండి దూరుడై ధనవంతుడగును. 20 సార్లు ఆచరించినచో పదవి, ధనము, కీర్తి, సంతానము, దైవానుగ్రహము మున్నగు విశేష సౌఖ్యములు పొందగలరని స్కాంద పురాణంలో పేర్కొనబడింది. ఏ మానవుడు భక్తితో తగిన శక్తితో దీక్షతో ధనలక్ష్మి కుబేర వ్రత సమాప్తి ఇహపర ఆయా దేవత కరుణచే ఇహపర సౌఖ్య రూపమైన ధనధాన్యాది సంపత్తులను పొంది కీర్తివంతులే విరాజులెదురు. ఇది నగ్న సత్యము. ఇదంతా కూడా నేను మెడిటేషన్లోకి వచ్చాక ఇవన్నీ నేను పూజలు ఏం చేయట్లేదు. జస్ట్ కుబేర వ్రతము చేసుకుని కుబేర మంత్రము చదువుకుని నెక్స్ట్ లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుని ఈ కథ చదువుకుంటున్నాను అంతే. ఈ మెడిటేషన్ చేసుకుంటానే ఎక్కువ గడుపుతాను. ఇది ఇప్పుడు కూడా దీంట్లో పెడదామని చదివాను. మొదట్లో ఇవన్నీ చేయగా ఇప్పుడు అట్లా పెట్టేసి అన్నిని ఆ మెడిటేషన్ చేసుకుంటూ వింటూ ఉంటాను అనమాట. అవన్నీ అష్టోత్తరం చదివేసి కుబేర మంత్రం చదివేసి మనం మెడిటేషన్లో వస్తే ఇవన్నీ కూడా మన ఇప్పుడు బ్రాహ్మణులు చెప్పినవి ఉంటాయి కదా కథలో, అవి పెట్టేసుకుని అవన్నీ స్వామికి పెట్టేసి మనం అట్లా భావించి మానసికంగా భావించి పూజ చేసుకుంటే మెడిటేషన్కే ఇంపార్టెంట్ ఇవ్వండి ఎవరైనా సరే. కాకపోతే పూజలు చేసుకోవడం వల్ల మనకి ఇంకా మనం సిద్ధి పొంది మనకు యోగం దొరుకుతుంది అన్నమాట. అట్లాగే లక్ష్మీ కుబేర మంత్రం అని ఉంటుంది. ఇప్పుడు అది కథ అయిపోయాక ఇంకో భాగం కూడా పెట్టేసి హారతులు ఇచ్చేసి కుబేర మంత్రం అని చదువుకుంటాం. ఓం శ్రీం హ్రీం క్లీం అష్ట ఐశ్వర్య సంపత్తు ఆదిదిక్కు మహాకుబేర మంగళ సర్వ భాగ్య సుదర్శన శంఖ చక్ర పద్మ గదాయుధ శ్రీ లక్ష్మీనారాయణ దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ధన కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం జ్ఞాన కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం వీర కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం
యోగ కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సర్వ సౌభాగ్య కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సర్వ తేజస్ కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం జనవశ్య కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం కాంతశక్తి కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం జయ విజయ కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం లక్ష్మీ శ్రీలక్ష్మీ కమలధారిణ్యే సింహవాహినియే నమః అని శ్రీ ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీ కుబేర మూలమంత్రం. ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైష్ణవనాయ మమ కార్యం సిద్ధిం కురుస్వాహ అని శ్రీ మహాలక్ష్మి గాయత్రి. శ్రీ మహాలక్ష్మి విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని కుబేర గాయత్రి. ఓం యక్షేషాయ చ విద్మహే వైష్ణవనాయ ధీమహి తన్నో ధనద ప్రచోదయాత్ అని శ్రీ లక్ష్మి కుబేర గాయత్రి. ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మీ చ విద్మహే కుబేర యుక్తా చ ధీమహి తన్నో లక్ష్మి కుబేరో ప్రచోదయాత్ అని శ్రీ మహాలక్ష్మి మహామంత్రం. ఓం శ్రీం హ్రీం ఐం క్లీం నమో విష్ణు వల్లభాయే మహామాయాయ జగజ్జనన్యే వాతశబలాయే సకలాభీష్ట దాన దీక్షితాయే వాగ్నిస్థిత పూరకాయే సర్వస్థితి మూలధనాయే శ్రీ కుబేర సహితాయే శ్రీ మహాలక్ష్మి ధనాకర్షణ్యే నమో నమః. హే కుబేర సహిత మహాలక్ష్మి మాం పాహి పాహి ధనం ధాన్యం ఐశ్వర్యం సమృద్ధం వాక్స్థితం సర్వాభీష్ట సిద్ధితం దేహి 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 స్వాహ. మేవశ్చ ఆకర్షణ మోహన స్థితంచన ఉచ్చాటన తారుణ అచ్చిందయ శక్తి వైభవం చ శీఘ్రం దేహి దేహి నితరావితర స్వాహ. మమ అహితాన్ చ తిరున్ జుటితి నాశాయ నాశయ జుటితి నాశయ నాశయ వ్యాధించ ప్రాశ్చమయ సకల సౌఖ్యం దేహి దేహి అసాధ్య కార్యం సాధయ సాధయ మమ సర్వాభీష్టం పూరయ స్వాహ అనుకుని ఇవన్నీ కూడా అది వరకు చదివి ఉన్నాను. ఇప్పుడైతే నేను చాలా కాలం నుంచి చదవట్లా. ఇప్పుడు మళ్ళీ మీకోసం దీంట్లో పెట్టడం కోసం చదువుతున్నాను. చాలా లెంత్ ఎక్కువైపోతుంది. శ్లోకాలని చెప్పుకుని అష్టలక్ష్మి శ్లోకం చెప్పేసుకుని అయిపోతుంది అన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః.